హాయ్ హలో వెల్కమ్ టు బాలాజీ ట్రేడర్స్. ఈరోజు మన దగ్గరికి గ్లామర్ వెహికల్ వచ్చింది కార్ బంక్లింగ్ కోసం. సో కార్ బంక్లింగ్ జరిగింది, దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉందో బ్రదర్ అనేది తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? అరుణ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? సో నేను యాక్చువల్గా కేపీహెచ్పి నుంచి వచ్చాను. ఎలా తెలిసింది కార్ బంక్లింగ్ గురించి? సో యాక్చువల్లీ ఇన్స్టా రీల్స్ చూస్తుంటే నాకు ఇలాగా బాలాజీ ట్రేడర్స్ అఫీషియల్ అని వచ్చింది. సో అందులో చెక్ చేస్తే అసలు బైక్ పికప్ ఎందుకు లేదు, వాట్ ఈస్ వాట్ అనేది చూస్తే కార్బన్ క్లీనింగ్ చేస్తే బండి పికప్ అనేది చేంజ్ ఉంటది. సో ఇంజన్ సౌండ్ మూవ్మెంట్, ఇంజన్ సాఫ్ట్ కావడం ఇదంతా జరుగుద్ది అని తెలుసుకున్నాను. సో ఇప్పుడు చేసాం కదా, చేసిన తర్వాత మీకు ఏం వేరియేషన్? సో ఇంజన్ అనేది చాలా స్మూత్ అయింది బ్రో. అంటే బిఫోర్ పికప్ కి ఆఫ్టర్ దానికి చాలా స్మూత్ గా ఉంది అనమాట వెహికల్. సో చాలా స్మూత్ గా వెళ్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ వెహికల్ ఎలా ఉంటుందో సో ఆ సౌండ్ అనేది లేదు. అట్ ద సేమ్ టైం కొంచెం మూమెంట్ అది కూడా చాలా ఫ్రీగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్? అంటే యాజ్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. ఎందుకంటే నేను బేసిక్ గా పికప్ లేదంటే క్లచ్ ప్లేట్ చేంజ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది రిపీటెడ్ గా. సో నేను రిపీటెడ్ గా క్లచ్ సెట్ ఎంత చేంజ్ చేసినా సరే నాకు రాని మూమెంట్. సో నాకు ఈ కార్బనైజింగ్ ఎప్పుడైతే చేస్తామో నాకు అప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది సర్వీస్ అంతా. ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను డెఫినెట్లీ ఐ విల్ రిఫర్ దిస్ బాలాజీ ట్రేడర్స్ అఫీషియల్. సో సజెస్ట్ చేస్తాను ఎనీవన్ లైక్ కార్ ఆర్ బైక్ ఎనీథింగ్, వాళ్ళకైనా పికప్ లో ఇంజన్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్న పికప్ ఐ విల్ సజెస్ట్ దిస్ డికార్బనైజింగ్ సెట్. Thank you bro. Thank you so much. Thank you.